డియర్ ఫ్రెండ్స్, ఇది 2003 టొయోటా కంపెనీ క్వాలిస్. ఇది రమారామి 23 ఏళ్ళు 24 ఏళ్ళు అయింది. అయితే ఇది సెంటిమెంట్ కస్టమర్ మార్కెట్లో దీని వాల్యూ లేకపోయినా కూడా కస్టమర్ దీన్ని చేయించుకొని పర్సనల్గా వాడుకుందాం అనుకుంటున్నారు టౌన్లో. సో అందుకోసమే మన దగ్గర తీసుకొచ్చారు. రీఫర్నిష్మెంట్ చేసే ఇంతకుముందు వెహికల్స్ వీడియో చూసి వచ్చారు. దీనికి మేము మళ్ళీ బాడీ వర్క్, డెంటింగ్, పెయింటింగ్, సీట్ వర్క్స్ నెసెసరీ మొత్తం రీకండిషన్ చేసే జాబు స్టార్ట్ చేసినాం. ఇందులో మీరు చూడొచ్చు లోపల ఎంత రస్ట్ పట్టింది అనేది మీకు ఐడియా వస్తుంది. ఇది రస్ట్ ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ కోర్ ఉంటుంది, ఈ కోర్ మొత్తం కట్ అయిపోయింది. అసలు ఇక్కడ కోరే లేదు, ఈ కోర్లో బీడింగ్ ఫిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు మేము మొత్తం మళ్ళీ ఈ కోర్ను కూడా రీఫాబ్రికేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి మొత్తం రస్ట్ పట్టిపోయింది. అదే విధంగా ముందర చూడొచ్చు, ముందర జా నజీక్ ఆజా. ఇదంతా బాడీ అంతా డ్యామేజ్ అయింది. ఇక్కడ కూడా మొత్తం ఇది చూడొచ్చు మీరు, బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. అక్కడ డ్యామేజ్ అయింది ఫ్లోరింగ్. దీన్ని మొత్తం మేము రీఫాబ్రికేట్ చేసి ఫిట్ చేస్తున్నాం. ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఇటు సైడ్ కూడా మొత్తం రస్ట్ పట్టిపోయింది. ఎక్కడెక్కడైతే రస్ట్ పట్టిందో మొత్తం తీసేసి షీట్, కొత్త షీట్తో చూడండి. రెడీగా అవైలబుల్ ఈ వెహికల్ కోసం అయితే దొరకవు, అట్లా చేసి కూడా ఉంచరు. ఆ షీట్ అనేది మేము తీసుకొచ్చి సేమ్ ఇదే డిజైన్గా రీఫాబ్రికేట్ చేసి దీన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ వరకు తీసేసి కొత్త షీట్ ఫిట్ చేసి వెల్డింగ్ చేస్తాం. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసి ఈ డాష్ బోర్డ్ కింద కూడా కొంత డ్యామేజ్లు ఉన్నాయి. ఇవన్నీ చేసేసి టోటల్ వెహికల్ డెంటింగ్ చేసేసి ఫుల్ మొత్తం పెయింటింగ్ చేస్తాం. పెయింటింగ్ చేసి సీట్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసినాక మోస్ట్లీ మీకు రెండో వీడియోలో ఆ సెకండ్ పార్ట్లో ఆ జాబు మీకు చూపిస్తాం. ఇది మొత్తం ఫస్ట్ పార్ట్. బేసిక్గా ఇది బిగినింగ్ ఎలా ఉండేది, తర్వాత మేము ఎలా చేసాం అని మీకు కంపారిజన్కి మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా చూడవచ్చు. మీకు కూడా మీ దగ్గర ఏమైనా ఇట్లా ఓల్డ్ వెహికల్స్ క్వాలిటీస్ ఇవన్నీ ఉంటే మేము బాడీ వర్క్, పెయింటింగ్ అన్ని జాబ్స్ టేకప్ చేస్తాం. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.